2020 సంవత్సరం నేను మా మిస్సెస్ బాగలేకపోతే ఒకరోజు సెలవు తీసుకొని మా మిస్సెస్ని హాస్పిటల్ తీసుకెళ్దామని సెలవు తీసుకున్నాను. సెలవు తీసుకొని నేను తయారవుతున్నాను, నాకు సడన్గా దగ్గు స్టార్ట్ అయింది. చిత్రంగా ఏంటంటే ఆ దగ్గు ఇట్లా స్టార్ట్ అయింది తెలియదు నాకు, కానీ విపరీతమైన దగ్గు. అసలు ఆ దగ్గు నేను ఒంటి కూడా భరించలేడు, నిలబడి కూడా నేను దగ్గలేని స్థితికి వచ్చేసింది ఆ దగ్గు. ఆ విధంగా సడన్గా నేను ఏమి చేయలేని పరిస్థితి, దగ్గు విపరీతంగా వస్తుంది. నేను నా భార్య తీసుకుపోవాల్సిన సీట్లో నన్ను తీసుకుపోయారు హాస్పిటల్. డాక్టర్ గారికి ఏమీ అర్థం కాలేదు, ఏంటి ఇట్లా అవుతుంది, ఏంటి ఇట్లా అర్థం కాలేదు. టెస్టులు అన్నీ రాశాడు. సమస్య ఏంటంటే అది కరోనా సమయం, ఆటో కూడా రావట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళటానికి, భయపడుతున్నారు, దగ్గు నుంచి భయపడుతున్నారు. అరే సరే అని చెప్పి దేవుడు సందర్భం మీద ఒకరు వచ్చారు, తీసుకొని పోయారు. వర్షం, భయంకరమైన వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే అన్ని టెస్టులు ఇచ్చాను. అన్నిటి డాక్టర్ చూసి ఎక్కడ ఆయనకి ఏం అర్థం కావాలి, ఏం పొరపాటు లేదు, అంతా బాగానే ఉంది, మరి దగ్గర ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. అరే సరే అని చెప్పేసి కొన్ని మందులు ఇచ్చేసి పంపించేశాడు. ఆ రోజు నాకైనా ఖర్చు మీరు నమ్మని 40,000 రూపాయలు అయినాయి ఈ టెస్ట్లు అనేది. ఏందిరా బాగుంది, ఇట్లా అయిపోయింది, నాకు ఏం జబ్బు లేదు, నాకు ఏమీ లేదు, కానీ డబ్బులు మాత్రం అయిపోయినాయి, ఏంటి అని నాకు ఏం అర్థం కాలేదు. అప్పటికి సమయం ఎంత ఏంటంటే 15 రోజులు. ఈ 15 రోజులు నేను అన్నం తినలేదు. ఒక స్పూను జావా, ఒక ఇడ్లీలో అర ఇడ్లీ, ఈ యొక్క అంటే తినడానికి నాకు ఆకైతుంది, ఇంకా తినలేకపోతున్నా. 1 స్పూన్ జావా, ఒక అర ఇడ్లీ, ఈ 2 దీంతో నేను 15 రోజులు గడిపాను. ఇక నాకేం అర్థం కావట్లేదు. నాకెందుకో ఓ రోజులో కూర్చొని ఆలోచన చేస్తున్నా, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, లేవలేకపోతున్నా. దగ్గు విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. ఆ దగ్గు వచ్చి ఒక మనిషి నాకు ఒక అండగా ఆదరగా ఉండాలా, ఏదో తగ్గలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితి, పడుకోలేకపోతున్నా, ఏంటి పరిస్థితి అని బాగా ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసి స్వయంగా నాకు ఇదేదో వేరే ఏదో అనిపించి వెంటనే ఆ రోజు రాత్రి 11 అవుతుంది. వెంటనే జోన్సన్ ఫోన్ చేసిన, అన్న జోన్సన్ ఇట్లా అవుతుంది అన్న, ఇక్కడ 15 రోజులు అవుతుంది, ఏం తినలేకపోతున్నా, ఏంటి అని చెప్తే అన్న ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసిన తర్వాత నేను పడుకున్నా. తెల్లవారుజామున నాకు ఒక కళ దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, ఎవరో 2 స్త్రీలు వాళ్ళు పెట్టెలకి చదువుకొని, అయ్యా నేను వెళ్ళిపోతున్నా, మేము ఉండడం లేక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. విచిత్రం, ఆ తెల్లారి నుంచే తగ్గిపోయిందండి. చూసారా ఎంత అద్భుతాలను, చూసారా ఏంటి అని. నేను ఇదంతా ఏంటి అని ఎంక్వైరీ చేస్తే మా ఇంటికి ఆపోజిట్లో ఒక మంత్రగాడు ఉన్నాడు. వాడు మా కోడినే చంపి మా కోడినే తీసుకొచ్చి మాకిస్తే మేమేం చేసినామంటే ఆ కోడిని మా నిమ్మ చెట్టు పాతి పెట్టినాం. అది జరిగిన సంఘటన. దాని ఎఫెక్ట్ నా మీద పడ్డది. మళ్ళీ వెంటనే తెలుసుకొని వెంటనే మళ్ళీ అది జోన్సన్ చెప్తే, జోన్సన్ ఒక ఏదో ప్రార్థన చల్లి అని చెప్పాడు. వెంటనే ప్రార్థన చల్లేసిన. అప్పటి నుంచి నాకు ఇది అయిపోయింది, అది విడుదలైపోయిన తర్వాత డ్యూటీకి వెళ్తున్నా. ఒకరోజు నేను అర్జెంట్ పని మీద బ్యాంకుకి వెళ్తున్నా, నేను డబ్బులు జమ చేయడానికి. నడుస్తూ వెళ్తుంటే గుండె బరువు అయిపోయింది. ఏంటి బరువు అయిపోయింది గుండె, ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి నేను నడవలేకపోతున్నాను. నేను అరే ఏంది ఇట్లా అయిపోయిందని చెప్పేసి నేను వెంటనే మా దగ్గర తెలిసిన ఒక ఆర్ఎంపీ నా దగ్గర ఇట్లా అవుతుందని అంటే ఆయన పరీక్ష చేసి అన్నాడు, దీనికి నేనేం చేయలేను, కానీ నువ్వు అర్జెంటుగా హార్ట్ స్పెషల్ దగ్గరికి వెళ్ళాలని అర్జెంటుగా అని చెప్పాడు. సరే అని చెప్పి వేరే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చూసి, అన్న నేను చేసేది కాదు కానీ అర్జెంట్ ఖమ్మం వెళ్ళిపో అని చెప్పాడు. ఖమ్మం వెళ్తున్న తర్వాత అక్కడ 2D స్కాన్ తీశారు. ఆ 2D స్కాన్ తీసినప్పుడు ఆయన నా యొక్క గుండెలో ఉన్నటువంటి 4 వాల్వులు, ఒక వాల్వ్ సరి పని చేయట్లేదు. ఆ పని చేయకపోవడం వల్ల బ్లడ్ అక్కడ ఆగిపోయి ఈ గుండె వాసిపోయింది. ఇది జరిగిన సంఘటన. ఆయన అర్జెంట్గా ఏం చేయాలంటే, నువ్వు వెంటనే వాల్వ్ మార్చుకోవాలి బాబు అని చెప్పేసి, మరి మీరు ఎప్పుడు చెప్తే చెప్పండి, మరి ఆపరేషన్కి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. ఎంత అయింది అంటే ఆయన 2 లక్షలలో అయిపోతుంది అని చెప్పాను. సరే అని చెప్పి అసలు దీని సంగతి ఇప్పుడు ఈయన ఏం చెప్పట్లే, వాళ్ళు మార్చాలి కానీ దాని గురించి ఏం చెప్పలే. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళిపోయినా. యశోద హాస్పిటల్కి హైదరాబాద్ అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఒక సీనియర్ సర్జన్ ఉన్నారు, ఒక లేడీ, ముసలి ఆవిడ. ఆమె చూసి నా రిపోర్ట్ చూసి, బాబు ఒకటే మాట చెప్తున్నా,
ఈ విషయంలో మాత్రం ఆపరేషన్ చేసుకోకపోవడే మంచిది. నువ్వు ఆపరేషన్ చేసుకో, సైడ్ ఎఫెక్ట్ తట్టుకోలేవు, నువ్వు వేస్ట్, నువ్వు అంతే వదిలేసే, అంతే దేవుడు ఉంచిన కాలం ఉంచితే తర్వాత తీసుకుంటాడని చెప్పేసాను. సరే అని చెప్పేసి అక్కడ నుంచే మళ్ళీ నాకు సర్జన్ దగ్గరికి పిలిపి వచ్చింది. ఆమె చెప్పేసింది, రిపోర్ట్ నాకు ఇచ్చింది. మళ్ళీ మెయిన్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఆయన నన్ను నా భార్యను కూర్చోబెట్టి అసలు చరిత్ర చెప్పాడు. అంటే ఇది వాల్వ్, ఇది సరిగా అంటే 40% పనిచేస్తుంది, దీన్ని మార్చాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఒక జంతువు కావడం తీసి ఉండేకి పెట్టాలా, అది మొదటి పాయింట్. అది దానికి 15 లక్షలు అవుతాయి. నీ తొడల నుంచి కవాటం తీసి నరం తీసి పెట్టాలి, అది 25 లక్షలు అవుతుంది. మీరు ఏదో డిసైడ్ చేసుకొని రండి అని సిద్ధపడి తీసుకుని రండి అని చెప్పేసి అన్నాను. 25 లక్షలు ఎక్కడ దిగాలా, 15 లక్షలు ఎక్కడ దిగాలి నేను? సరే అని చెప్పి బాగా బాధ అనిపించింది. అప్పటికి నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరికి కాలేదు. ఆ పాప ఇంకా మా పాప ఎంఏ చేస్తుంది, అప్పుడు బీఈడీ అయిపోయింది, మళ్ళీ ఎంఏ చేస్తున్నాను. సరే అని చెప్పేసి ఇక ఇంటికి వచ్చిన, ప్రార్థన చేసిన, బాగా ప్రార్థన చేసిన తర్వాత మా దగ్గర ఒక డాక్టర్ ఉండే, ఆయన పేరు రవికాంత్ అని, ఆయన దగ్గరికి వెళ్ళిన. ఆయన చిన్న పిల్లోడే, ఇదే యశోద హాస్పిటల్లో, ఆయన కూడా సర్జనే. ఆయన దగ్గరికి పోయి అసలు ఏంటి సార్ ఏంటి అని చెప్పి అంటే, ఆయన చూసి ఎందుకు మీరు భయపడుతున్నారు, మీరు భయపడాల్సిన పని లేదు, చూడండి ఆయన కోమట ఆయన దేవుడు తెలియదు వాళ్ళకి. నేను ఒక మాట నేను చెప్పారండి, ఇది నీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నది, ఇలా కొత్తగా వచ్చింది కాదు, నీ పుట్టుకలో నుంచే ఉన్నది ఇది. కాబట్టి నువ్వు దీని గురించి నువ్వు భయపడకాల్సిన లేదు. ఇంకొకటి ఏంటంటే, నిన్ను ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడతాడు, ఆ యొక్క నమ్మకం మీద ఉందని చెప్పాను. చూసారండి, ఒక హిందూ డాక్టరు ఒక మాట ఏంటంటే, ఇంతవరకు దీన్ని కాపాడాడు కదా, ఇక ముందు కూడా కాపాడతాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నేను ఎంత దుఃఖంతో వేదంతో ఉన్న వాళ్ళల్లా నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభా పిల్లలు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళకి ఇంకా చాలా టైం, వాళ్ళకి కావద్దు, చాలా టైం ఉంది, పిల్లలకి ఆడపిల్ల పెద్దది, పెళ్లి చేయాలా ఏంటి ప్రభా అని చెప్పేసి ఇక వేసుకుని ప్రార్థన చేస్తుంటే నాకు వినపడుతుంది ఏమంటే, ఈజీగా అట్లా 15 సంవత్సరాలకి ఆశించా కదా, నీకు కూడా ఇస్తుంది అని చెప్పేసాను. వెంటనే చాలా సంతోషం అనిపించింది. వెంటనే మళ్ళీ ఇంకోటి ఏముందంటే, నువ్వు నా సేవ చేయని చెప్పి మనం మాట్లాడుతున్నావు. ప్రభా అని చెప్పిపోవా, నేను సేవకు వచ్చిన కొత్తలో 1986 సంవత్సరంలో నేను నా కుటుంబ సమస్యల నుంచి దేవుడితో ప్రార్థన చేసి మాట్లాడుతుంటే, నువ్వు నా సేవ చేయని చెప్పాను. అదేంటి ప్రభా, ఇన్ని సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే నా సేవ చేయమంటావు, నాకు పెద్ద కుటుంబము, నాకు ఉద్యోగం లేదేం లేదు, ఈ సేవ చేస్తే నా కుటుంబం ఎట్లా బాగుంటుందయ్యా, ఈ కుటుంబం ఎట్లా పోషింపబడుతుంది అని అంటున్నా. కానీ ఈ సేవ వల్ల ఇంత శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ఇంత దీవెన ఉందని నాకు నేను ఇక్కడ చెప్పిన ఎవరు నాకు లేదు. అందుకనే ఆ రోజు నేను పోలేకపోయినా. ఈరోజు మాత్రం ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోదలుచుకోలేదు. వెంటనే నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా సరే మంచి ప్రభావం చేస్తానని చెప్పాను. ఇంట్లో ఉదయం లేచి అందరం ఇట్లా కూర్చొని ఉన్నాము. నేను ఎవరితో మాట్లాడలేదండి. మా పిల్లలందరూ వచ్చారు, మా మిస్ అందరూ వచ్చారు, వద్దు నేను పని మానేసి, నాకు కూడా చెప్పేశాను, పని చేయదండి, ఒత్తిడి తీసుకురాకండి, మీ స్కూల్లో అయిపోవాలని చెప్పేసాను. పిల్లలందరూ కూర్చోను, డాడీ నువ్వు పనికి వెళ్ళొద్దు డాడీ, నీ సేవకి వెళ్ళిపో, మేము చూసుకుంటాం, మొత్తం మేము చూసుకుంటాం అని ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇదంతా దేవుని సంకల్పం కదండి. కాబట్టి ఆయన సంకల్పం ఒకసారి తీసుకురొచ్చిన, ఈ 2సారి మనం చేస్తే తెచ్చుకోలేదు. 1920వ సంవత్సరం జరిగిన సంఘటన, 21వ సంవత్సరంలో ఇదే జోన్సన్తో నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకొని ఏ రోజైతే ఆ బాప్తిసం తీసుకున్నా ఆ రోజు అన్న ఒక మాట ఇచ్చిన, నా జీవితాన్ని బ్రతుకున్నంత వరకు నేను ఎప్పుడైతే తీసుకోవడం అన్న, ఈ వాక్య పరిశీలన చేసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారం నేను దేవుడు నాకు అన్ని మార్గాలు తెలుస్తున్నాడు. అంతే, ఎవరు పిలిచినా వెళ్తున్నా, వాక్యం చెప్తున్నా వస్తున్నా, అది ఏ సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నా. నేను ఇంకా అడుగుతున్నా, ప్రభా నాకు ఆదివారాలు ఇస్తున్నావు, కాదు నాకు సోమవారం నుంచి శనివారం కూడా కాలుకుంటున్నా, నాకు అది కూడా వాడుకో ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఈ అవకాశం కూడా ఇవ్వాలని ప్రాధాన్యపడుతున్నా. మరి ఈ సాక్ష్యం మీ అందరినీ కదిలించి మీరు కూడా నా పాటు నడవాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం ముగిస్తున్నాను.